ఈ ప్రపంచం మొత్తంలో సుమారు కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. కానీ ఆ కంపెనీస్ అన్నింటినీ కంట్రోల్ చేస్తూ వాటికి పని కల్పించే పెద్ద కంపెనీస్ మహా అయితే ఒక 5 నుండి 10 కంపెనీస్ ఉంటాయి. లైక్ యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా ఎట్సెట్రా. అయితే ఈ టాప్ 5 కంపెనీస్ని కూడా కంట్రోల్ చేసే పవర్ ఒక కంపెనీ దగ్గర ఉంది. అదే బ్లాక్ రాక్. అండ్ ఆ కంపెనీ దగ్గర ఉన్న పవర్ పేరే మనీ. అర్థం కాలేదా? చెప్తా చూడండి. బ్లాక్ రాక్ కంపెనీ దగ్గర సుమారు $10 ట్రిలియన్ క్యాష్ ఉంది. అంటే 820 లక్షల కోట్ల రూపాయలు. ఇది టోటల్ భారతదేశపు జీడిపి కంటే 3 రెట్లు ఎక్కువ. అండ్ అలాగే అమెరికన్ జీడిపిలో 50% ఈ ఒక్క కంపెనీ దగ్గరే ఉంది. సో వీళ్ళు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ కంపెనీనైనా క్షణాల్లో లేపగలరు, అంతే స్పీడ్గా పడగొట్టగలరు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత డబ్బు అసలు ఈ కంపెనీకి ఎలా వచ్చింది అండ్ వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి? లాస్ట్ 5 to 6 వీడియోస్ నుండి చాలా మంది వ్యూవర్స్ ఈ బ్లాక్ రాక్ కంపెనీ గురించి ఒక వీడియో చేయమని కింద కామెంట్స్ లో చాలా ఎక్కువగా అడుగుతున్నారు. సో దీనికోసం రీసెర్చ్ చేసే టైంలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. కానీ వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జియో బ్లాక్ రాక్ డీల్. 2023 జూలై 26 అంటే జస్ట్ ఒక 4 days బ్యాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు బ్లాక్ రాక్ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ చేసుకున్నారు. దీని ద్వారా బ్లాక్ రాక్ కంపెనీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. అదే జియో బ్లాక్ రాక్. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఇండియాలో అసలు ఏం బిజినెస్ చేయబోతున్నారు అండ్ వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. బ్లాక్ రాక్ కంపెనీని స్థాపించి ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక డబ్బుని తన కంట్రోల్లో పెట్టుకున్న లారీ ఫింక్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ ఫాదర్ ఒక ఫుట్వేర్ షాప్ రన్ చేస్తే తన మదర్ ఒక ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవారు. లారీ ఫింక్ పొలిటికల్ సైన్స్లో BA చేసి రియల్ ఎస్టేట్లో MBA కంప్లీట్ చేశారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత న్యూయార్క్లో ఉన్న బోస్టన్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో జాబ్ జాయిన్ అయ్యారు. లారీ ఈ బోస్టన్ బ్యాంకులో జాబ్ జాయిన్ అయిన తర్వాత కేవలం 3 సంవత్సరాల్లోనే తన జీనియస్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఆ బ్యాంక్ ఆదాయాన్ని $1 బిలియన్ కి పెంచారు. సో లారీ తెలివితేటలకి అండ్ తన హార్డ్ వర్క్ కి బోస్టన్ కంపెనీ లారీ ఫింక్ ని 27 ఏళ్లకే ఆ కంపెనీ CEOగా అపాయింట్ చేసింది. కానీ తను CEO అయిన కొన్ని రోజులకే ఆ కంపెనీలో ఒక తప్పు జరిగింది. అదేంటంటే 1986లో ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసే టైంలో ఒక చిన్న తప్పుడు క్యాలిక్యులేషన్ చేయడం వల్ల బోస్టన్ కంపెనీకి సంబంధించిన ఒక క్లయింట్కి సుమారు $100 మిలియన్ లాస్ వచ్చింది. సో ఆ టైంకి CEOగా ఉన్నది లారీ కాబట్టి డైరెక్ట్గా తను ఎలాంటి తప్పు చేయకపోయినా తన వెనక జరిగిన తప్పుకి తన మీదే నిందలు వేసి ఒక్కసారిగా CEO పదవి నుండి పీకేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 8,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించాడని లారీ ఫింక్ ని CEO పదవిలో కూర్చోబెట్టిన కంపెనీ కేవలం 800 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి ఒకేసారి కంపెనీ నుండి బయటికి పంపేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ నుండే వరల్డ్స్ లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన బ్లాక్ రాక్ పుట్టింది. సో జాబ్ పోయిన తర్వాత లారీ అసలు తప్పు ఎక్కడ జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసి దానికి ఒక సొల్యూషన్ కనుక్కున్నారు. ఫైనలీ తన ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ యూజ్ చేసి 1988లో ఒక 7 పార్ట్నర్స్తో కలిసి అమెరికాలో ఒక కంపెనీ స్థాపించారు. అదే బ్లాక్ రాక్. బ్లాక్ రాక్ కంపెనీ గురించి మీకు ఏం అర్థం కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసే బిజినెస్ ఏంటో తెలియాలి. అదే అసెట్ మేనేజ్మెంట్. ఇండియాలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ వాటి కోసం కామన్ పీపుల్కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఫారెన్ కంట్రీస్లో ఇది చాలా అంటే చాలా పెద్ద బిజినెస్. అసెట్ మేనేజ్మెంట్ అంటే ఒక కంపెనీ లేదా ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడులు పెట్టడానికి ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్కి ఇస్తారు. ఆ ఇన్వెస్టర్ తన క్లయింట్ ఎంత రిస్క్ తీసుకోగలడు అండ్ తనకి ఎంత రిటర్న్ కావాలో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బుని డిఫరెంట్ కంపెనీస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీన్నే సింపుల్గా అసెట్ మేనేజ్మెంట్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ లా అన్నమాట. కానీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కలెక్ట్ అయిన డబ్బుని డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసి వాటిని మేనేజ్ చేసే కంపెనీయే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అర్థమైందా? సో వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులు ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో పాటు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఫండ్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ కంపెనీ షేర్ ప్రైస్నైనా కేవలం నిమిషాల్లోనే వీళ్ళు పైకి లేదా కిందకి మూవ్ చేయగలుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. 1988లో FDIC అనే కంపెనీ బ్లాక్ రాక్ కి ఫస్ట్ క్లయింట్గా వచ్చింది. అప్పటికే ఆ కంపెనీ చాలా నష్టాల్లో ఉంది. సో ఇప్పుడు బ్లాక్ రాక్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే
ఎలా అయినా ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి. సో ఈ కంపెనీ అసెట్స్ని మేనేజ్ చేయడానికి బ్లాక్ రాక్ కంపెనీ ఒక టెక్నాలజీని కనిపెట్టింది. అదే అలాద్దీన్. ఇది ఒక అసెట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. దీన్ని రన్ చేయడానికి 5,000 కంప్యూటర్స్, కొన్ని వేల మంది ఇంజనీర్స్, మ్యాథమెటిషియన్స్ అండ్ డెవలపర్స్ 24/7 వర్క్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన హ్యూజ్ క్యాపిటల్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల స్లోగా బ్లాక్ రాక్ కంపెనీకి క్లయింట్స్ పెరిగారు. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో టెక్నాలజీ యూజ్ చేసి బ్లాక్ రాక్ కంపెనీ తన కాంపిటీటర్ కంపెనీస్ కంటే కస్టమర్స్కి బెటర్ సర్వీసెస్ అందించేది. అంటే మీరు స్టాక్ మార్కెట్లో కానీ వేరే సెక్టార్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలో అండ్ ఎంత రిస్క్ తీసుకోవాలో ఈ కంపెనీ సజెస్ట్ చేసేదన్నమాట. సో ఇలా బ్లాక్ రాక్ కంపెనీ స్లో అండ్ స్టడీగా గ్రో అవుతూ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూరోప్ అండ్ సింగపూర్ లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్కి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది. 2008లో లారీ ఫింక్ సింగపూర్ వెళ్తున్న టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే లీమెన్ బ్రదర్స్ కొలాప్స్. అంటే అమెరికాలో ఉన్న ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్రప్ట్ అయింది. అంటే డిపాజిటర్స్కి డబ్బులు తిరిగి కట్టలేక చేతులెత్తేసిందన్నమాట. అప్పట్లో ఇది అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ని క్రియేట్ చేసింది. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. స్టాక్ మార్కెట్స్ కూడా చాలా నెలల పాటు నష్టాల్లోనే నడిచాయి. అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఎవరి హెల్ప్ తీసుకుందో తెలుసా? బ్లాక్ రాక్. బికాజ్ వాళ్ళకి బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హ్యాండిల్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇది కేవలం 2008లో మాత్రమే కాదు, 2020 కరోనా టైంలో కూడా అమెరికన్ గవర్నమెంట్ ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి బ్లాక్ రాక్ హెల్పే తీసుకుంది. అంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత పవర్ఫుల్ కంపెనీయో. అయితే ఇప్పటి వరకు అసలు బ్లాక్ రాక్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా ఎదిగిందో చూసాం. కానీ ఇప్పుడు అసలు ఈ కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయి అండ్ వాటిని ఎలా యూజ్ చేస్తుందో చూద్దాం. ఈ ప్రపంచంలో సుమారు 195 దేశాలున్నాయి. ప్రతి దేశం కూడా వాళ్ళకు వస్తున్న ఆదాయం నుండో లేదా పెన్షన్ ఫండ్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్ నుండో కొంత భాగాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆ డబ్బుని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాయి. లైక్ బ్లాక్ రాక్, వెన్గార్డ్ అండ్ ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్. ఇవి ప్రెజెంట్ వరల్డ్లో ఉన్న టాప్ 3 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. వీళ్ళకి డబ్బులు ఇన్వెస్ట్ చేయమని ఇచ్చేవి కేవలం గవర్నమెంట్స్ మాత్రమే కాదు, ఎన్నో దేశాల సెంట్రల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, సోవరెన్ వెల్త్ ఫండ్స్, ఫైనాన్షియల్ మినిస్ట్రీస్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇలా ఎన్నో దేశాలకి చెందిన గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించిన డబ్బు ఈ బ్లాక్ రాక్ కంపెనీ దగ్గర ఉంది. అండ్ దాని విలువ ఎంతో తెలుసా? $10 ట్రిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 820 లక్షల కోట్ల రూపాయలు. ఈ డబ్బునే AUM అంటారు, అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్గా తెలియాలి. అదేంటంటే బ్లాక్ రాక్ కంపెనీ వాల్యూ కేవలం $110 బిలియన్ మాత్రమే, అంటే సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈ కంపెనీ మేనేజ్ చేసే అసెట్స్ వాల్యూ మాత్రమే $10 ట్రిలియన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియక బ్లాక్ రాక్ కంపెనీ వాల్యూయే $10 ట్రిలియన్ అనుకుంటున్నారు. ఎందుకంటే బ్లాక్ రాక్ దగ్గర ఉన్నది ఆ కంపెనీని మేనేజ్ చేయమని డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన డబ్బు మాత్రమే. ఐ థింక్ ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ డబ్బు అంతా బ్లాక్ రాక్ కంపెనీ ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్స్, గోల్డ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, రియల్ ఎస్టేట్, సెక్యూరిటీస్ అండ్ గవర్నమెంట్ బాండ్స్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాని నుండి వచ్చిన లాభాన్ని తిరిగి ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పంపిస్తుంది. అండ్ ఈ సర్వీసెస్ అందించినందుకు కొంత కమిషన్ ఛార్జ్ చేస్తుంది. సో ఇదే బ్లాక్ రాక్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. అయితే ఇప్పటి వరకు బ్లాక్ రాక్ కంపెనీ చేసిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే వరల్డ్లోనే టాప్ కంపెనీస్గా ఉన్న యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ అండ్ టెస్లాతో పాటు టోటల్గా ఈ ప్రపంచంలో 4,900కి పైగా కంపెనీస్లో 5 to 10% షేర్స్ బ్లాక్ రాక్ చేతిలోనే ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక్క పార్ట్ మాత్రమే. ఎందుకంటే చైనా, ఆస్ట్రేలియా అండ్ యూరోప్తో పాటు ఎన్నో దేశాల్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ రిజర్వ్స్లో కూడా బ్లాక్ రాక్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అందుకే ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా బ్లాక్ రాక్ కంపెనీ ప్రపంచాన్ని ఏలుతుంది అని ఉంటుంది. అర్థమైందా? అయితే ఇదంతా పక్కన పెడితే జస్ట్ 4 days బ్యాక్ ఇంటర్నెట్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే ఇండియన్ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ గారు బ్లాక్ రాక్ కంపెనీతో కలిసి ఇండియాలో ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. అదే జియో బ్లాక్ రాక్.
ఇండియాలో రిలయన్స్ కి సంబంధించి ఆల్రెడీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒక కంపెనీ ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీకి ఇండియాలో ఉన్న రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు బ్లాక్ రాక్ కంపెనీ దగ్గర ఉన్న అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ చేసి ముఖేష్ అంబానీ గారు ఇండియాలో ఒక పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని క్రియేట్ చేయడానికి బ్లాక్ రాక్ కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ డీల్ చేశారు. ఈ డీల్ ప్రకారం రిలయన్స్ అండ్ బ్లాక్ రాక్ కంపెనీస్ ఒక్కొక్కరు $150 మిలియన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే సుమారు 2400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈ జియో బ్లాక్ రాక్ అనే కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇండియాలో అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసే కంపెనీస్ లో ఎక్కువగా బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కోటక్, ఎస్బీఐ అండ్ యాక్సిస్. నెక్స్ట్ రిలయన్స్ నిప్పో అండ్ ఆదిత్య బిర్లా లాంటి కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రిలయన్స్ స్టార్ట్ చేసిన ఈ జియో బ్లాక్ రాక్ కంపెనీ ఎంతవరకు ఇండియన్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి. సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ రాక్. ఐ థింక్ ఈ వీడియోలో బ్లాక్ రాక్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అనే పాయింట్ నుండి వాళ్ళ బిజినెస్ మోడల్ అండ్ రెవెన్యూ మోడల్తో పాటు రీసెంట్గా ముఖేష్ అంబానీ చేసిన బిజినెస్ డీల్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామనుకుంటున్నాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.